కలెక్షన్స్ మామూలుగా ప్రభాస్ రేంజ్ కి అయితే బ్యాడ్ గా ఉన్నాయి. బట్ మామూలుగా అయితే పర్వాలేదండి. అయితే ఇది ఏంటంటే ఫస్ట్ షో నుంచి అంటే ముందు రోజు ప్రీమియర్స్ పడ్డాయి. ప్రీమియర్స్ తర్వాత బ్యాటక్ వచ్చేసింది. ఎప్పుడైతే నైట్ ప్రీమియర్స్ పడతాయో అర్ధరాత్రికే రివ్యూలు వచ్చేస్తాయి. అక్కడ ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాక ఇమ్మీడియట్ గా రివ్యూలు పెట్టేస్తున్నారు. అక్కడికక్కడే థియేటర్ ముందు నిలబడి ఫస్ట్ హాఫ్ లో ఒక రివ్యూ వచ్చేస్తుంది, మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయినాక ఇమ్మీడియట్ రివ్యూ వచ్చేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ బ్యాడ్ అనేది రివ్యూలు వచ్చేసాయి. జనాలకు కూడా ఇమ్మీడియట్ ఫోన్లో కాబట్టి ఎక్కడికక్కడ ఇప్పుడు ఏమంటే 90% ఫోన్లలోనే అన్ని చూసేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ గా వచ్చేస్తుంది. కాబట్టి చాలా మంది అడ్వాన్స్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకున్నారని చెప్తున్నారు. ఎందుకంటే నిద్రపోయాం ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో నిద్రపోతామా మేల్కొంటామా మారుతూ ఏం చేస్తాడో చూడాలని పెట్టారు కొంతమంది కామెంట్లు. సో ఆ మాదిరి పెట్టేసరికి చాలా ఇదైంది. రెండోది బుకింగ్స్ ఈ రోజు అయితే చాలా ఖాళీగానే ఉన్నాయి. నిన్నటికైతే పర్ అవర్ 25,000 అలా కూడా బుక్ అయినాయి. నిన్న వరకు బాగానే బుక్ అయినాయి. అయితే ఈ రోజు బుకింగ్ అయితే తక్కువ ఉంది. మరి ఏమన్నా థియేటర్ దగ్గరికి వెళ్ళి కొనే బ్యాచ్ ఏమన్నా ఉంటారా అనేది చూడాలి. ఏమైనా ఫస్ట్ డే అంటే ప్రీమియర్ కలెక్షన్ ఎంత, ఫస్ట్ డే మనకి కలెక్షన్ ఎంత అనేది చూడాలి. నేను చెప్తున్నది ఓన్లీ ఇండియా కలెక్షన్ మాత్రమే. అది కూడా sackandilk.com, అదే అథెంటిక్ సైట్, బాక్స్ ఆఫీస్ సంబంధించి. ఆ సైట్ ప్రకారం చూసుకున్నప్పుడు ప్రీమియర్ షోలకి 9,15,00,000 కలెక్షన్ అయింది. ఇది నాట్ బ్యాడ్ అమౌంట్ అనమాట. మామూలుగా 10 నుంచి 12 కోట్లు అవుతా ఉంటాయి పెద్ద హీరోలకి. ఇది నెట్ అమౌంట్ నేను చెప్తున్నది, గ్రాస్ కాదు. సో నెట్ 9,15,00,000 అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఇది. ఇక ఫస్ట్ డే అంటే నిన్న కలెక్షన్లు తీసుకుంటే తెలుగులో 47,40,00,000 అయింది, హిందీ 6,15,00,000 అయింది, తమిళ్ ఓన్లీ 40 లక్షలు, కన్నడ 10 లక్షలు, మలయాళం 10 లక్షలు. అంటే పాన్ ఇండియా సినిమా లక్షణాలు ఏవి దీనికి లేదండి. తెలుగులోనే మళ్ళీ ఎట్లయితే మనకి అఖండ కూడా ఇదే పద్ధతిలో ఉండింది. అఖండ కూడా పాన్ ఇండియా అన్నారు. కాకపోతే అఖండకి దీనికి తేడా ఏంటంటే బాలకృష్ణ అంతకుముందు ఎప్పుడు కూడా పాన్ ఇండియా స్టార్ కాదు, ప్లస్ ఆయన ఏజ్డ్ స్టారు. కాబట్టి ఈ 2 కారణాల వల్ల పెద్దగా పాన్ ఇండియా ఓన్ చేసుకోలేదు. రెండోది ఆ సినిమాకి థియేటర్లో కూడా లేవు. ఎందుకంటే అప్పటికే దురంధర్ వచ్చేసింది, అది బ్రహ్మాండంగా ఆడుతుంది. రెండోది వీళ్ళు కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేయలేదు, 1 వీక్ లేట్ అయింది. ఈ కారణాల వల్ల దానికి థియేటర్లు కూడా లేదు. కాబట్టి అది కూడా ఇన్ ఎసెన్స్ తెలుగు సినిమాగానే రిలీజ్ అయింది. కానీ ఇది అట్లా కాదు. ప్రభాస్కి ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్. ఆయన 1000 కోట్ల సినిమాలు మొత్తం ఇప్పటి వరకు 9 ఉంటే అందులో ఈయనవి 2 ఉన్నాయి. అట్లాగే 600 కోట్ల సినిమా ఒకటి ఉంది. ప్రభాస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఇండియాలో లేదు. అలాంటి స్టార్ సినిమాకి హిందీలో కేవలం 6 కోట్లు వచ్చింది అంటే తక్కువ, చాలా తక్కువ వచ్చినట్టు. ఇంకా మిగతా తమిళనాడు, కర్ణాటక, కేరళలో అయితే ఆల్మోస్ట్ అది నెగ్లిజిబుల్ అమౌంట్. ఓన్లీ తెలుగే 47 కోట్లు చేసింది. ఓవరాల్గా ఫస్ట్ డే అంటే నిన్న 54 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 2 కలుపుకుంటే అంటే ప్రీమియర్స్ నిన్న ఫ్రైడే కలెక్షన్లు 63,30,00,000 నెట్ అనమాట. ఇది నాట్ బ్యాడ్, బట్ ప్రభాస్ రేంజ్కి అయితే వచ్చినట్టు కాదు. సో ఈ రోజు అయితే ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. మామూలుగా అయితే ఈ రోజు రేపు నుంచి ఇంకా సంక్రాంతి హడావుడి మొదలైపోతుంది. మామూలుగా అయితే రేపటి నుంచే సంక్రాంతి హడావుడి మొదలవుతుంది. సినిమా ఇది చిరంజీవిది 12 ఉంది కాబట్టి అంతవరకు గ్యాప్ కూడా ఉంది. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ సినిమాకి మామూలుగా అయితే ఆడియన్స్ చూడాలి. కానీ ఇది బ్యాడ్ టాక్ వచ్చేసింది. బ్యాడ్ టాక్ వచ్చినప్పుడు ఎందుకు లేదు చిరంజీవి సినిమాకి వెళ్దాం. ఇప్పుడు ఎందుకంటే ఒక ఫ్యామిలీ పోవాలంటే 2,000 మినిమం, 4 పోవాలంటే 2,000 లేకుండా థియేటర్లు వెళ్ళి సినిమా చూడలేం. ఈ 2,000 దీనికి పట్టేసే బదులు చిరంజీవి సినిమాకి వెళ్దామని అనుకునే ఫ్యామిలీసే ఎక్కువ ఉంటారు. సో ఇంకెవరు చూడాలి? ఫ్యాన్స్ చూడాలి. ఫ్యాన్స్ ఏమో ఆల్రెడీ నెగిటివ్, వాళ్ళే నెగిటివ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మారుతిని కొడతామంటే అర్థం ఏంటి? సినిమా బాగాలేదనే కదా. సో కాబట్టి ఫ్యాన్సే వైలెంట్ గా తయారైపోయారు. అక్కడెక్కడో రాయగడ్డ ఎక్కడో థియేటర్ కూడా తగలబడింది. అంటే ఫ్యాన్స్ కోపంతో చేశారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఫ్యాన్స్ అయితే కోపంగా ఉన్నారు. సో ఇది 63,30,00,000 అయింది కదా. ఒకసారి మనం ఆక్యుపెన్సీ రేట్ చూస్తే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా థియేటర్ల ఆక్యుపెన్సీ రేటు నిన్న 57.16%. ఇది మరీ ఘోరం కాదు, అట్టని
బెస్ట్ కూడా కాదు. ఆక్యుపెన్సీ రేటు అబౌవ్ యావరేజ్ లో Above ఉందని 50% ఉంది ఫిఫ్టీ కాబట్టి. తర్వాత 57%. హిందీకి వచ్చేసరికి ఇంకా తగ్గిపోయిందండి, 15% హిందీకి వచ్చేసరికి. తమిళనాడులో కొంత పర్లేదు 22%, కానీ థియేటర్లు తక్కువ అక్కడ. అందువల్ల తమిళనాడులో కూడా యాక్చువల్గా నిజానికి ఇది విజయ్ సినిమా ఆగిపోవడం అనేది దీనికి ప్లస్ అయి ఉండాలి. అవును, ఎందుకంటే అది మనం అదే ఇప్పుడు చెప్పుకున్నాం. అది కూడా డ్రామాటిక్ గా హైకోర్టులో సింగిల్ జడ్జి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మళ్ళీ ఎవరు సెన్సార్ వాళ్ళు బెంచ్కి వెళ్ళారు. అవును, బెంచ్ మళ్ళీ దాన్ని ఆపేసి ఇప్పుడు 21కి మేము దీని మీద విచారణ జరుపుతా ఉన్నింది. 21 విచారణ జరిపి మళ్ళీ చేసి ఇది అయిపోతుంది, జనవరిలో రిలీజ్ కాదు అది.